గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇటాప్స్ మెథడ్ గురించి డిస్కస్ చేసామండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కంటెంట్ ఏంటి, చాలా ఈజీగా ఉండేటువంటి కంటెంట్, దట్ ఈస్ కండక్టోమెట్రిక్ ట్రైట్రేషన్ సెట్. కండక్టోమెట్రిక్ ట్రైట్రేషన్స్. అసలు కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ అంటే ఏంటి అనేటువంటి దాన్ని చూసినప్పుడు యాక్చువల్గా టైట్రేషన్ అంటే ఏంటి, ఒక యాసిడ్ కి బేస్ కి మధ్యలో జరిగేటువంటి ఒక రియాక్షన్ ఏదైతే ఉందో, అంటే ఒక యాసిడ్ అనేటువంటిది ఒక బేస్ లో ఎంతవరకు కన్జ్యూమ్ అవుతుంది, దాని ఎండ్ పాయింట్ ఎంత ఉంది అనేటువంటి విషయం అంతా కూడా మనం దేంట్లో తీసుకుంటాం కాబట్టి టైట్రేషన్ లో మనం క్యాలిక్యులేట్ చేస్తామండి. అంటే ఇక్కడ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ అంటే మీనింగ్ ఏంటి అనేటువంటి దాన్ని చూసినట్లయితే హియర్ ద టైట్రేషన్ ఇన్ విచ్, here the definition for that conductometric titration is the titration in which the titration in which the titration in which end point is determined by endpoint is determined by the endpoint is determined by the conductivity measurements. Conductivity measurements. అంటే టైట్రేషన్ సంబంధించినటువంటి ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ ఎండ్ పాయింట్ దేని మీద డిపెండ్ అవుతుందంటే దాని యొక్క కండక్టివిటీ మీద డిపెండ్ అవుతుంది. అటువంటి టైట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటాం అంటే మనం కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ అని చెప్తాం. యాక్చువల్గా ద కండక్టివిటీ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద కండక్టివిటీ ఆఫ్ solution of electrolyte depends on electrolyte depending on the number of ions of that electrolyte, on the number of ions and their mobility, ఇక్కడ ఈ యొక్క కండక్టోమెట్రిక్ టైట్రేషన్ సంబంధించినటువంటి విషయం ఏంటి, మెయిన్ చాలా 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 ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ద టైట్రేషన్, అసలు కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ అంటే ఏంటన్నా ద టైట్రేషన్ ఇన్ విచ్ ఎండ్ పాయింట్ ఈస్ మెజర్డ్ విత్ రెస్పెక్ట్ టు ది కండక్టివిటీ మెజర్మెంట్స్. అంటే అక్కడ ఎండ్ పాయింట్ ఏదైతుందో ఆ ఎండ్ పాయింట్ దేన్ని ఏం డిసైడ్ చేస్తుందంటే అక్కడ దానికి సంబంధించినటువంటి కండక్టివిటీ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. అదేవిధంగా జనరల్ గా ఈ కండక్టివిటీ అనేటువంటిది దేని మీద డిపెండ్ అవుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే it is electrolyte depending upon the number of ions are formed and their mobility, అంటే అవి మొబైల్ అయ్యేటువంటి విషయం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది కండక్టోమెట్రిక్ టైట్రేషన్ సంబంధించినటువంటి విషయాలు. మనకి మేజర్ గా ఇక్కడ ఈ సిలబస్ లో ఏంటంటే ఒక 4 టైప్ ఆఫ్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ ఉన్నాయండి. ఆ టైట్రేషన్స్ ఎలా ఉంటాయి, ఆ టైట్రేషన్ లో ఏం జరుగుతుంది, దాని యొక్క ఎండ్ పాయింట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, వాటికి రిలవెంట్ గా ఉన్నటువంటి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అనేటువంటిది 1 by 1 మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సరే, దీనికి సంబంధించి కండక్టోమెట్రీకి సంబంధించినటువంటి ఒక apparatus ఈ రకంగా ఉంటుందండి. యాక్చువల్గా మీకు ఇది టెక్స్ట్ బుక్ లో అది మీ యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో దాంట్లో ఉంటుందండి. ఇది కండక్టోమెట్రిక్ సెల్ కి సంబంధించినటువంటి విషయం. ఒకసారి ఇట్ ఈస్ ద కండక్టివిటీ సెల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి apparatus అంటే కండక్టోమెట్రిక్
టైట్రేషన్స్ లో మనం తీసుకునేటువంటిది ఏంటంటే కండక్టివిటీ సెల్, దానికి సంబంధించినటువంటి ఒక ఎక్విప్మెంట్ ఈ రకంగా ఉంటుంది. హియర్ ఇట్ ఈస్. ఇప్పుడు కూడా మనం దీంట్లో బ్యూనిట్ అనేటువంటిది ఉంటుంది. ఆ బ్యూనిట్ ఏం తీసుకుంటాం అంటే నేను తీసుకునేటువంటి బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ తీసుకుంటామండి. దాన్ని ఒక వెజల్ ఉంటుంది. ఆ వెజల్ లో ఇట్ ఇస్ నథింగ్ బట్ వాటర్ బాత్ అని ఏదైతే ఉందో ఇది వాటర్ బాత్. ఈ వాటర్ బాత్ లో మళ్ళీ ఏం చేస్తామంటే మనం ఏదైతే ఒక సొల్యూషన్ యొక్క కండక్టివిటీని ఫైండ్ అవుట్ చేయాలో, ఆ సొల్యూషన్ టు బి టైట్రేటెడ్, ఏదైతే దాని యొక్క కండక్టివిటీని మనం మెజర్ చేయాలో దాన్ని ఈ యొక్క బేస్ తో టైట్రేట్ చేయడానికి ఆ యొక్క సొల్యూషన్ దీంట్లో ప్లేస్ చేస్తామండి. ప్లేస్ చేసి దీంట్లో ఏం ప్లేస్ చేస్తామంటే అక్కడ ఎంత అయితే దాని యొక్క కాన్సంట్రేషన్ ఉంది అనేటువంటి తెలియడానికి ఇక్కడ కండక్టివిటీ సెల్ అనేటువంటిది ఏర్పాటు చేస్తామండి. మనకి కండక్టివిటీ సెల్ అనేటువంటిది ఉంటుంది. ఆ కండక్టివిటీ సెల్ ఏదైతే ఉందో అది ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఇలా ఇది వచ్చి కండక్టివిటీ సెల్ అవుతుంది. ఈ కండక్టివిటీ సెల్ ఏం కనెక్ట్ చేస్తామంటే టు కండక్టివిటీ బ్రిడ్జ్ అనేటువంటి దాన్ని కనెక్ట్ చేస్తాం. అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ఎలక్ట్రిసిటీకి యొక్క రెండు ఏవైతే ఉన్నాయి రెండు నోడ్స్ తీసుకెళ్ళి కరెంట్కి మార్చేస్తామండి. ఇలాగా దీని యొక్క ఎక్విప్మెంట్ అనేటువంటిది ఉంటుందమ్మా. కండక్టివిటీ సంబంధించి టైట్రేషన్ సంబంధించి నువ్వు డిఫరెంట్ కాంబినేషన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ కాంబినేషన్ ఏంటంటే కండక్టర్ టైట్రేషన్ బిట్వీన్ titration between conductometric titration between strong acid and strong base. Strong acid and strong base. Strong acid ki strong base ki మధ్యలో ఒక కండక్టోమెట్రిక్ టైట్రేషన్ చూసినట్లయితే దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ఉన్నటువంటి స్ట్రాంగ్ యాసిడ్ వచ్చి HCl వర్సెస్ స్ట్రాంగ్ బేస్ ఏంటంటే మనకు ఉన్నటువంటిది NaOH. ఈ రెండింటికి మధ్యలో మనం ఏం చేస్తామంటే కండక్టోమెట్రిక్ టైట్రేషన్ చేస్తున్నాం. అంటే ఏది దేంట్లో ప్లేస్ చేయాలి అంటే NaOH అనేటువంటి బేస్ ఏదైతే ఉందో అది బ్యూరేట్ లో ప్లేస్ చేయాలి. HCl అనేటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ ఈ యొక్క వెజల్ లో ప్లేస్ చేసి దాంట్లో కండక్టివిటీ సెల్ ప్లేస్ చేయాలి. ఇలా నువ్వు ముందు టైట్రేషన్ చేస్తున్నావు. ఇలాగ కాక్ ఏదైతే ఉందో దీంతో ఇక్కడ మాజులు ఏదైతే ఉందో దీంతో నువ్వు టైట్రేషన్ చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే ఇనిషియల్ గా టైట్రేషన్ అనేటువంటి మొదలైనప్పుడు ద కాన్సంట్రేషన్ ఆఫ్ HCl is very high because of it provides H+ ions. ఎక్కువ నెంబర్ లో ఏముంటాయంటే H+ ions ఉండడం వల్ల ఇనిషియల్ గా ఉంటుంది దీని యొక్క కాన్సంట్రేషన్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. దేని కాన్సంట్రేషన్ HCl కాన్సంట్రేషన్ అయ్యి here initially concentration of HCl is high, ఎక్కువగా ఉంటుంది. కానీ అలా క్రమక్రమంగా టైట్రేషన్ చేస్తూ ఉంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది న్యూట్రలైజేషన్ అండ్ న్యూట్రలైజేషన్ ఏమవుతుంది అంటే ద కాన్సంట్రేషన్ ఆఫ్ దట్ గ్రాడ్యువల్లీ ఆన్ టైట్రేషన్ concentration of HCl gradually decreased on titration with NaOH. The concentration of HCl is decreased because of more number of H+ ions are replaced with OH- ions. అక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి టైట్రేషన్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది HCl ప్లస్ NaOH ఏదైతుందో ఇక్కడ ఏం జరుగుతుంది H+ ions అనేటువంటి దేంతో రిప్లేస్ అవుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇట్ ఈస్ NaCl ప్లస్ వాటర్ ఫార్మేషన్ జరుగుతుంది. అంటే ఇక్కడ H+ ions ఏవైతున్నాయో అవి Na+ తో రిప్లేస్ అవుతున్నాయి. రిప్లేస్ అయ్యి మనకి టైట్రేషన్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే దాని యొక్క కాన్సంట్రేషన్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది న్యూట్రలైజేషన్ excess amount of NaOH is added. Here first suppose excess of NaOH is added. Excess of NaOH is added. The conductivity of
increased. The conductivity is increased. The conductivity increases because of it provides more number of OH minus ions. Because of it provides OH ions. అంటే అమ్మా మనం దీనికి సంబంధించినటువంటి టైట్రేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మనం ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ రాసినట్లయితే ఆ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఈ రకంగా ఉంటుందండి. చాలా చాలా ఇంపార్టెంట్. చూసుకోండి, స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్ సంబంధించినటువంటి టైట్రేషన్ గురించి మాట్లాడుతాను. దీంట్లో మాట్లాడేటప్పుడు ఇనిషియల్ గా స్టార్టింగ్ ఏమవుతుందంటే హెచ్సిఎల్ కాన్సంట్రేషన్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. అండ్ ఇందువల్ల ఎక్కడైతే చేస్తున్నాం దీన్ని ప్లేస్ చేసాం కండక్టివిటీలో చూసినట్లయితే కండక్టివిటీ ఎక్కువ ఉంది. ఎందువల్ల హెచ్సిఎల్ అనేటువంటి స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి ప్రొవైడ్స్ మోర్ నెంబర్ ఆఫ్ హెచ్లెస్ అయాన్స్ కాబట్టి మీకు దీని యొక్క కాన్సంట్రేషన్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. అంటే నార్మల్ గా చూసినట్లయితే మనకి దేని వల్ల వస్తుంది కండక్టివిటీ అంటే ఇటు హెచ్లెస్ అయాన్స్ వల్ల కానీ ఓహెచ్ మైనస్ అయాన్ వల్ల కానీ వస్తుంది. ఇప్పుడు హెచ్లెస్ అయాన్స్ ఉండడం వల్ల ఏంటంటే దాని యొక్క కండక్టివిటీ అనేటువంటిది ఇనిషియల్ గా హై లెవెల్. ఎప్పుడైతే నువ్వు NaOH అనేటువంటి కలుపుతూ నువ్వు టైట్రేషన్ చేసావో the concentration of H+ ions is decreases because of H+ ions are more amount of H+ ions are replaced with NaOH ions, Na+ ions. Na+ ions replace అవడం వల్ల ఏమవుతుందంటే the concentration is gradually decreased until neutralization occurs. న్యూట్రలైజేషన్ అనేటువంటి జరిగే వరకు కూడా ఆ యొక్క కండక్టివిటీ ఏమవుతుంది తగ్గుతూ ఉంటుంది. After the completion of neutralization, excess of amount of NaOH is added. More number of OH minus are involved in this solution. That's why the conductivity is gradually increases. దీన్ని ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో రిప్రజెంట్ చేసినట్లయితే ఏ రకంగా ఉంటుందంటే ఈ రకంగా ఉంటుంది. ప్రతిదానికి కూడా ఇంతేనమ్మా. బేస్ ఏదైతుందో బేస్ నీళ్ళలో తీసుకుంటాం, బ్యూరేట్ లో తీసుకుంటాం. ఇక్కడ ఈ యొక్క సెల్ ఏదైతే ఉందో దీనిలో ఏం తీసుకుంటాం అంటే ఏదైతే మనం టైట్రేషన్ చేయాలో ఇక్కడ నథింగ్ బట్ యాసిడ్ ని తీసుకుంటాం. తీసుకుని టైట్రేషన్ చేసి దాని యొక్క కనెక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని విద్యార్థి ఆఫ్ కనెక్టివిటీ సెల్ తో మెజర్ చేస్తాం. దీనికి సంబంధించినటువంటి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. దేనికి గ్రాఫ్ చేస్తామంటే కండక్టివిటీకి అండ్ వాల్యూమ్ ఆఫ్ NaOH కి అంటే ఏదైతే బేస్ బ్యూరేట్ రీడింగ్ ఉంటుందో దానికి చేస్తాడు. Here there is a graphical representation between conductivity and volume of NaOH. చూసినట్లయితే ఫస్ట్ HCl యొక్క కాన్సంట్రేషన్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఏం జరుగుతుందంటే ఇలా గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది న్యూట్రలైజేషన్ జరుగుతుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది న్యూట్రలైజేషన్ ఏం జరుగుతుందంటే ఎక్కడైతే న్యూట్రలైజేషన్ అవుతుందో ఆ పాయింట్ మనం ఏమంటాం ఎండ్ పాయింట్ అని చెప్తాం. అక్కడి నుంచి ఏమవుతుంది ఈ గ్రాఫ్ అనేటువంటిది ఇలా ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ ABC అనుకున్నట్లయితే ఈ పాయింట్ ఏదైతే ఉందో దిట్ ఈస్ కాల్డ్ ఎండ్ పాయింట్. అంటే దానికి సంబంధించినటువంటి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అర్థమవుతుందమ్మా. ఈ యొక్క డిక్రీజ్ అనేటువంటి దేని తెలియజేస్తుంది H+ కాన్సంట్రేషన్ లో డిక్రీజ్. ఈ యొక్క ఇంక్రీజ్ అనేటువంటి దేని తెలియజేస్తుంది OH మైనస్ అయాన్స్ అనేటువంటివి ఎక్కువ ఉండడం వల్ల ఈ రకంగా మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇది సేమ్ ఇదే ప్యాటర్న్ లో ఆ నాలుగింటికి కూడా ఉంటుంది. ఆ నాలుగు ఏంటి ఫస్ట్ ఏం తీసుకున్నాం స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్. సెకండ్ ఏం తీసుకుంటాం అంటే వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్. ఫస్ట్ సపోజ్ వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అంటే ఇట్ ఈస్ weak acid strong base. Weak acid strong base అంటే ఏంటి? weak acid is nothing but it is a CH3COOH. weak acid అంటే ఎసిటిక్ యాసిడ్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే weak acid అని చెప్తాం. ఏమండి తర్వాత ఇక్కడ ఇనిషియల్ కాన్సంట్రేషన్ ఆఫ్ సేమ్ దాని ప్యాటర్న్ లోనే ఇక్కడ weak acid కాబట్టి it provides less number of H+ ions. That's why initially concentration of that is nothing but conductivity of CH3CO minus CH3COH is less. On dilution concentration of CH3COH is increases.
because of that H plus ions are replaced with it provides there is a chemical equation చూద్దాం అది it provides H plus CO minus H plus ions CH3CO minus are replaced with OH minus ions అందువల్ల దాని యొక్క కండక్టివిటీ ఎలా ఉంటుందంటే ఎక్కువగా అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వీక్ యానియాన్ ఏదైతే ఉందో అది దేంతో రిప్లేస్ అవుతుంది, స్ట్రాంగ్ యానియాన్ తో రిప్లేస్ అవుతుంది. కాబట్టి ఆన్ డైల్యూషన్ కాన్సంట్రేషన్ ఆఫ్ CH3COH ఏమవుతుందంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ దాని కనెక్టివిటీ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఈక్వేషన్ చూసినట్లయితే CH3COOH NaOH is raised to CH3COONA plus H2O వస్తుంది. ఎక్సెస్ ఆఫ్ NaOH అనేటువంటిది యాడ్ చేసినట్లయితే కనెక్టివిటీ అనేటువంటిది ఏమవుతుంది, ఇక్కడ సేమ్ ఇందాకట్లాగే ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దాని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇలా ఉంటుందండి. దేనికి కండక్టివిటీని వాల్యూమ్ ఆఫ్ NaOH ఇక్కడ కూడా ఇనిషియల్ గా ఎలా ఉంది, తక్కువగా. ఇదిగో అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఈ రకంగా చూపించొచ్చండి. ఇది ఇనిషియల్ గా ఇక్కడ ఉంది, ఇలా క్రమక్రమంగా నువ్వు టైటేషన్ చేసి కొద్ది ఇక్కడ వచ్చింది, అక్కడ న్యూట్రలైజ్ అయ్యింది. న్యూట్రలైజ్ అయిన తర్వాత ఏమైంది, ఎక్సెస్ ఆఫ్ NaOH యాడ్ చేసిన తర్వాత there is a sharp hike వచ్చింది. దేని వల్ల which is due to the presence of OH minus ions. Here this point is called end point. దీన్ని ఏమంటామండి, ఎండ్ పాయింట్ అని చెప్తాం. ఇది వీక్ యాసిడ్ కి స్ట్రాంగ్ బేస్ కి ఉన్నటువంటి రిలేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషయం. తర్వాత మూడోది దేనికి అనేటువంటిది ఒకసారి చూద్దాం. మూడోది వచ్చి ఎందుకంటే వీక్ బేస్ కి ఇట్ ఇస్ నథింగ్ బట్ స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్. స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్. వీక్ బేస్ దేనికి అంటే స్ట్రాంగ్ యాసిడ్ అంటే ఏంటి, HCl అండ్ వీక్ బేస్ అంటే NH4OH ఏదైతే ఉందో అది. ఇక్కడ ఇనిషియల్ గా సేమ్ ఇందాక ఎలాగా H plus HCl కాన్సంట్రేషన్ అనేటువంటిది ఎలా ఉంటుంది, హైగా ఉంటుంది. ఆన్ డైల్యూషన్ ఏమవుతుంది, కాన్సంట్రేషన్ ఆఫ్ HCl అనేటువంటిది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. హైగా ఉంటుంది, డిక్రీజ్ అవుతుంది. ఎందువల్ల అంటే అక్కడ దీనికి ఉన్నటువంటి NH4 ions అనేటువంటివి రిప్లేస్ అవుతాయి కాబట్టి. తర్వాత దీనికి సంబంధించినటువంటి కెమికల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే HCl plus NH4OH is raised to NH4Cl plus H2O. Excess of NH4 add చేసిన there is no change in because of it is a weak base. It provides less number of OH minus ions. The conductivity is no change. The conductivity no change. అంటే ఎలా ఉంటదంటే ఇలా దానికి సంబంధించినటువంటి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటది, ఫస్ట్ ఏం తీసుకున్నా HCl కాబట్టి ఇది దేనికి NH4OH ఇలా ఉంది, ఇక్కడికి వచ్చింది. ఈ ఎండ్ పాయింట్ తర్వాత ఇలా వస్తుంది. అంటే ఇక్కడ అంతా కూడా ఎలా ఉంటుందంటే ఒక సిమిలర్ గా ట్రావెల్ అవుతుంది. ఇట్ ఈస్ ఎండ్ పాయింట్. అర్థమవుతుందమ్మా. స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ తీసుకున్నప్పుడు రకంగా ఉంటుంది, ఆ రకంగా ఉంటుంది. తర్వాత లాస్ట్ ది ఏంటిది అనేటువంటి దాన్ని చూసినట్లయితే వీక్ యాసిడ్ వీక్ బేస్. ఇక్కడ కూడా ఏంటి, ఇనిషియల్ గా వీక్ యాసిడ్ ఏంటి, CH3COOH ఏదైతే ఉందో దానికి కాన్సంట్రేషన్ తక్కువగా ఉంటుంది. ఆన్ డైల్యూషన్ లో CH3COOH సంబంధించి ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే దీనికి ఈక్వేషన్ ఎలా ఉంటుంది, CH3COOH అండ్ CH3CO NH4 ఇక్కడ ఏముంటుంది, NH4 ప్లస్ వాటర్ ఉంటుంది. ఇక్కడ NH4 నో చేంజ్. అంటే దీనికి సంబంధించిన గ్రాఫ్ ఎలా ఉంటుందో చూసినట్లయితే ఈ రకంగా ఉంటుంది. అంటే అలాగా అది పైనుంచి కింద నుంచి ఇలా వెళ్ళి ఈ రకంగా ఉంది.
ఇక్కడ ఇది ఏదైతుంది పాయింట్ మనం ఏమంటాం అంటే ఎండ్ పాయింట్. ఇదేంటి వాల్యూమ్ ఆఫ్ NH4OH విచ్ ఇస్ ఎండ్ పాయింట్. ఈ రకంగా కండక్టర్కి సంబంధించినటువంటి గ్రాఫ్స్ అనేటువంటి ఉంటాయి. ఇక్కడతో మనకి యూనిట్ 1 కంప్లీట్ అయింది. చాలా డౌట్స్ ఉంటే అలాంటి దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ ఉంటుంది, క్లియర్గా ఉంటుంది అండి. రేపు నుంచి పవర్ నుంచి ఎలక్ట్రోకెమిస్ట్రీ 2 స్ట్రక్చర్. అంటే నాలుగు డైరెక్షన్ సంబంధించినటువంటి గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ ఇలా ఉంటాయండి. ఎలాగంటే HCl లో NaOH చూసినట్లయితే HCl అనేటువంటి క్రమంగా తగ్గి NaOH రావడం వల్ల పెరుగుతుంది. అదేవిధంగా యాసిడ్ అనేటువంటి తక్కువ ఉంటుంది కాబట్టి కలిపినప్పుడు ఏమవుతుంది, పెరిగి NaOH వల్ల పెరిగింది. NaOH ఉండడం వల్ల ఈ రకమైనటువంటి రైస్ ఉంటుంది. NH4OH ఉండడం వల్ల there is no change of that conductivity and because of it is a strong which is weak. అందువల్ల ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏమైతుంది గుర్తుపెట్టుకున్నాం. చాలా చాలా ఈజీ. ఆర్డర్ డౌట్ ఉంటే అడిగితే చెప్పు అండి. ఇక్కడతో ఎలక్ట్రోకెమిస్ట్రీ ఫస్ట్ పార్ట్ అయిపోయింది.